అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటి భారత పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు దీని నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను వివరంగా చూద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? చూడండి, భారత పార్లమెంట్ అంటే కేవలం ఆ భవనం మాత్రమే కాదు. ఇందులో 3 చాలా ముఖ్యమైన భాగాలుంటాయి. అవేంటంటే రాష్ట్రపతి, లోక్సభ, ఇంకా రాజ్యసభ. ఈ 3 కలిస్తేనే మన దేశ శాసన వ్యవస్థకు ఒక పూర్తి రూపం వస్తుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ అంటే ఏంటి? దేశానికి అవసరమైన చట్టాలను తయారు చేసే అత్యున్నత సంస్థ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ 3 కలిస్తేనే దాన్ని మనం పార్లమెంట్ అంటాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా పార్లమెంట్ బేసిక్స్ గురించి, తరువాత లోక్సభ, రాజ్యసభ మధ్య తేడాల గురించి, ఎంపీగా ఎలా అవుతారు, అసలు చట్టాలు ఎలా తయారవుతాయి, ఇలా పార్లమెంట్ ప్రాముఖ్యత వరకు అన్నీ మాట్లాడుకుందాం. మనం పార్లమెంట్లో 3 భాగాలున్నాయని అనుకున్నాం కదా. అందులో రాష్ట్రపతి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అంటే లోక్సభలో గాని రాజ్యసభలో గాని మెంబర్ కాదు. అయినా సరే చట్టాలు చేయడంలో ఆయన పాత్రే కీలకం. ఎందుకంటే ఏ బిల్లైనా రాష్ట్రపతి ఆమోదముద్ర పడితేనే కదా చట్టంగా మారేది. రైట్. ఇక పార్లమెంట్లోని ఆ 2 సభల విషయానికొద్దాం. అవే లోక్సభ, రాజ్యసభ. ఈ రెండింటి మధ్య అసలు తేడాలు ఏంటి? వాటిని ఒకదానితో ఒకటి పోల్చి చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ రెండింటి పేర్లలోనే అసలు విషయం దాగి ఉంది. చూడండి, లోక్సభలో లోక్ అంటే ప్రజలు, కాబట్టి ఇది నేరుగా ప్రజల సభ అన్నమాట. ఇక రాజ్యసభ, ఇందులో రాజ్య అంటే రాష్ట్రాలు, సో ఇది రాష్ట్రాల మండలి. ఎంత సింపుల్ కదా. సరే, ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాల్ని చూద్దాం. లోక్సభను మనం దిగువ సభ లేదా లోవర్ హౌస్ అంటాం. ఇది ప్రజల ఇష్టాన్ని సూచిస్తుంది. దీని టర్మ్ 5 ఏళ్లు, అవసరమైతే దీన్ని రద్దు చెయ్యొచ్చు కూడా. ఇక రాజ్యసభ, దీన్నేమో ఎగువ సభ లేదా అప్పర్ హౌస్ అంటారు. ఇది రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఒక శాశ్వత సభ, రద్దు చెయ్యడం కుదరదు. సభ్యుల పదవీకాలం 6 ఏళ్లుంటుంది. లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉండొచ్చు. ఈ నంబర్ మన ప్రజాస్వామ్యం ఎంత పెద్దదో చూపిస్తుంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రజలే నేరుగా ఓట్లేసి తమ ప్రతినిధులను ఈ సభకు పంపిస్తారన్నమాట. అదే రాజ్యసభ విషయానికి వస్తే ఇక్కడ గరిష్ట సంఖ్య 250. దీని కూర్పు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో రాష్ట్రాల ప్రతినిధులతో పాటు మరో 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. వీళ్ళెవరంటే కళలు, సైన్స్, సాహిత్యం, సామాజిక సేవ, ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్లన్నమాట. ఇప్పుడు ఈ 2 చిత్రాల్ని గమనించండి. వీటిని చూస్తే ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపు ఉన్న లోక్సభలో చూశారంటే దాదాపు అందరూ రాష్ట్రాల నుంచి నేరుగా ఎలెక్ట్ అయిన వాళ్లే. కానీ కుడివైపు రాజ్యసభలో చూడండి, ఇక్కడ సభ్యులను రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలు పరోక్షంగా ఎన్నుకుంటారు. అందుకే ఈ 2 సభల ప్రాతినిధ్య స్వభావంలోనే ఇంత తేడా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం సభల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలా సభల్లోకి వెళ్లే సభ్యుల గురించి, అంటే ఎంపీల గురించి తెలుసుకుందాం. అసలు ఎంపీగా ఎలా అవుతారు? సో అసలు ఈ సభల్లో ఒక సీటు సంపాదించాలంటే ఏం కావాలి? దీనికి కొన్ని అర్హతలవసరం. అవేంటో చూద్దాం రండి. అయితే ఎంపీ కావడానికి రాజ్యాంగం కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ పెట్టింది. మొదటిది భారత పౌరుడై ఉండాలి. రెండవది వయస్సు. లోక్సభకైతే 25 ఏళ్లు, రాజ్యసభకైతే 30 ఏళ్లు నిండి ఉండాలి. ఇక మూడవది రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేయాలి. ఇవి చాలా బేసిక్ అన్నమాట. అర్హతలే కాదు, కొన్ని అనర్హతలు కూడా ఉంటాయి. అంటే కొన్ని పనులు చేస్తే ఎంపీ పదవికి అనర్హులవుతారన్నమాట. ఉదాహరణకు ఏదైనా లాభదాయకమైన ప్రభుత్వ పదవిలో ఉండటం గానీ, కొన్ని రకాల నేరాల్లో దోషిగా తేలడం గానీ, ఇలాంటివి. ఈ నియమాలన్నీ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో స్పష్టంగా పొందుపరిచారు. ఇవన్నీ ఎందుకంటే ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచడానికే. సరే, ఎంపీల గురించి తెలుసుకున్నాం. మరి వీళ్ల ముఖ్యమైన పనేంటి? చట్టాలు చేయడం. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ గురించే తెలుసుకోబోతున్నాం. అసలొక బిల్లు చట్టంగా ఎలా మారుతుంది, ఆ ప్రయాణమేంటో చూద్దాం. సాధారణంగా ఒక బిల్లు చట్టంగా మారే ప్రయాణంలో 5 ముఖ్యమైన దశలుంటాయి.
ముందుగా దాన్ని సభలో ప్రవేశపెడతారు. దీన్నే ఫస్ట్ రీడింగ్ అంటారు. తర్వాత దానిపై సాధారణ చర్చ, పరిశీలన జరుగుతుంది. ఇది సెకండ్ రీడింగ్. ఆ తర్వాత మూడో దశలో బిల్లుపై ఓటింగ్ పెడతారు. ఒక సభలో పాసయ్యాక రెండో సభకు వెళ్తుంది. అక్కడ కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఫైనల్గా 2 సభలు ఓకే అన్నాక రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. ఆయన సంతకం పెట్టగాని అది చట్టమవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒక బిల్లు విషయంలో లోక్సభ, రాజ్యసభ రెండూ ఏకీభవించకపోతే ఏం జరుగుతుంది? అంటే ఒక డెడ్లాక్ వస్తే పరిస్థితేంటి? భయపడాల్సిన పనిలేదు. దానికి కూడా మన రాజ్యాంగంలో ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే జాయింట్ సిట్టింగ్, అంటే సంయుక్త సమావేశం. ఇలాంటి ప్రతిష్టంభన వచ్చినప్పుడు రాష్ట్రపతి 2 సభలను కలిపి ఒకే చోట సమావేశపరుస్తారు. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. అప్పుడు అందరూ కలిసి ఓటింగ్ జరిపి సింపుల్ మెజారిటీతో ఆ బిల్లు భవిష్యత్తును తేలుస్తారు. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక అసాధారణమైన ఏర్పాటన్నమాట. ఇప్పటిదాకా పార్లమెంట్ నిర్మాణం, చట్టాలు చేసే విధానం గురించి చూశాం. ఇప్పుడు చివరిగా అసలు మన ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఎందుకంత ముఖ్యం, దాని అసలు పర్పస్ ఏంటి అనే విషయాలను చూద్దాం. చూడండి, పార్లమెంట్ అంటే కేవలం చట్టాలు చేసే ఫ్యాక్టరీ కాదు. దానికి చాలా పనులున్నాయి. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం, అంటే వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నించడం, దేశ డబ్బు లెక్కలన్నీ చూసుకోవడం, అంటే ఫైనాన్స్ని కంట్రోల్ చేయడం. అంతేకాదు, రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా ఉంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలన్నీ నిర్వహించడం, చివరికి న్యాయపరమైన విధులు, అంటే అభిశంసన లాంటివి కూడా పార్లమెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. బ్రిటన్ పార్లమెంట్లాగా మన పార్లమెంట్ సర్వస్వతంత్రం కాదు. అంటే దానికి అపరిమితమైన అధికారాలు లేవు. మన రాజ్యాంగమే దానికొక లక్ష్మణరేఖ గీసింది. సమాఖ్య వ్యవస్థ, న్యాయ సమీక్ష లాంటివి దాని అధికారాలను పరిమితం చేస్తాయి. అంటే పార్లమెంట్ చేసే చట్టాలు రాజ్యాంగానికి లోబడే ఉండాలి. చివరగా ఒక్క మాట, పార్లమెంట్ యొక్క ప్రాథమిక ఉద్దేశమేంటి? ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవడం. మరి మనం ఎప్పటిదాకా చూసిన ఈ నిర్మాణం, ఈ ప్రక్రియలన్నీ ఆ లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకుంటున్నాయి? కోట్లాది మంది ప్రజల గొంతుకను ఈ వ్యవస్థ నిజంగా వినిపిస్తుందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.